కిందటి భాగంలో శ్రీకృష్ణుడు మయూరధ్వజుణ్ణి శరీరంలో సగభాగాన్ని దానంగా కోరాడు. అప్పుడు మయూరధ్వజుడు సరేనని సగభాగం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మయూరధ్వజుణ్ణి సగభాగం ఖండిస్తుండగా రెండో భాగం కన్నీరు కార్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు దుఃఖంతో ఇచ్చే దానం నాకు వద్దు అని అనగా, అప్పుడు మయూరధ్వజుడు తాను కూడా దానంలో భాగం కాలేకపోతున్నానే అని రెండో భాగం దుఃఖిస్తోంది అని తెలిపాడు. ఈ విషయం విన్న శ్రీకృష్ణుడు తన దానగుణానికి ఎంతో మెచ్చి తన నిజ స్వరూపాన్ని దర్శనమిచ్చి వరం కోరుకోమని చెప్పాడు. అప్పుడు మయూరధ్వజుడు తన శరీరం నశించినా తాను ఎల్లప్పుడూ నీ ముందే ఉండాలి అని వరం కోరుకున్నాడు. సరే అన్నాడు శ్రీకృష్ణుడు. ఆనాటి నుండి ప్రతి దేవాలయం ముందు ఒక ధ్వజస్తంభం ఉండాలని, దానిని దర్శించిన తరువాతే తనను దర్శించడానికి భక్తులు వస్తారని శ్రీకృష్ణుడు పలికాడు. ఇది ధ్వజస్తంభాల వెనుక